ఎందుకు ట్రంప్ ఫెయిల్ అవుతూ ఉన్నారు సార్? ఎందుకంటే ట్రంప్కున్న కంట్రోల్ ఏంటి రష్యా పైన? ఇప్పుడు భారత్ పాక్ యుద్ధాన్ని ఆపానని చెప్తున్నాడు, ట్రేడ్ను ఉపయోగించాను ఆయుధంగా అంటున్నాడు. ట్రేడ్ ఉపయోగించాడా లేదా, నిజంగానే ట్రంపే ఆపాడా అని చర్చ అయితే ఇండియాలో జరుగుతోంది. బట్ ఒకటి మాత్రం నిజం, భారత్ పాక్లు ప్రకటించకముందు ట్రంప్ ప్రకటించాడు. అందులో ఎంతో కొంత పాత్ర లేకపోతే అలా ఎలా ప్రకటిస్తాడనే క్వశ్చన్ అయితే ముందుకుంది. బట్ ఇక్కడ పాకిస్తాన్ ఏమో అమెరికా క్లయింట్ కంట్రీ, భారత ప్రభుత్వమేమో ఇటీవల కాలంలో తన స్ట్రాటజిక్ అటానమీని డైల్యూట్ చేసుకుంటూ వెళ్తూ ఆఖరికి ఇప్పుడు అమెరికాతో బిగ్గెస్ట్ స్ట్రాటజిక్ పార్ట్నర్గా మారిపోయాడు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికన్ స్ట్రాటజిక్ లక్ష్యాలకు ఒక వంతపాడే దేశంగా మన విదేశాంగ విధానం మారింది. అంటే చైనాతో మనకున్న వివాదం రీత్యా మనం వెళ్ళి అమెరికా నాయకత్వంలోని చైనా వ్యతిరేక కూటంలో చేరిపోయాం. ఆ స్ట్రాటజిక్ బ్యాలెన్స్ కాస్త పోయింది, స్ట్రాటజిక్ అటానమీ కాస్త వదులుకున్నాం. చైనాను ఎదుర్కోవాల్సిన రీతిలో ఎదుర్కోవాల్సిందే, అందుకు అవసరమైన వ్యూహాత్మక అడుగులు వేయాల్సిందే. కానీ ఆ క్రమంలో మనం అమెరికా పైన ఆశ పెట్టుకుని వెళ్ళిపోయాం.